ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక దేవుడైనటువంటి ఆయన్ని మనం ధ్యానం చేయడం వల్ల మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదాన్ని మనం చూస్తూ వస్తాం. చాలాసార్లు కొంత ఫంక్షన్లు నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం, అసలు కనీసం వాళ్ళకి ఫంక్షన్ పెట్టుకోవడం కూడా రాదా, అసలు ఎక్కడ చేసుకోవాలి కూడా తెలియదా అన్నట్లుగా అనిల్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు పెద్ద పెద్ద చేస్తారు కానీ కుర్చీలు ఒకసారి ఒక చోట మేము మీటింగ్ వెళ్ళి వస్తూ ఉంటాం, పెద్ద ప్రోగ్రామ్ పెట్టేస్తున్నారు, లైట్లు గేట్లు మైకులు గేట్లు ఎలుగుతూ ఉన్నాయి, ఆరిపోతాయి, ఈ డిస్కో లైట్లు తిరుగుతూ ఉన్నాయి, లైట్లు అంతా జనాలందరూ బయటలో కూర్చోంటారు. అరే కనీసం పట్టన్నా వేసి కుర్చీలన్నా వేసి వాళ్ళని కూర్చోబెట్టచ్చు కదా. అదే కార్యక్రమం, సరే ఆ కార్యక్రమం గురించి నేను మాట్లాడట్లా, వాళ్ళకి కనీసం కుర్చీలో వేసి కూర్చోబెట్టచ్చు కదా, వాళ్ళని మట్టిలో కూర్చోబెట్టారు. అంటే వాళ్ళకి ఎట్ట చేయాలో కూడా తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. కానీ దేవుడు మనకైతే ప్రతి విషయంలో ప్రార్థన, హల్లెలూయా, పుట్టినరోజు ఎలా చేసుకోవాలో, పెళ్ళి ఎలా చేసుకోవాలో ప్రతి దానికి ఒక నమూనాను గీశాడు. అందులో మనం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన భాగ్యం ఇది. మనకు నిజంగానే దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 128వ కీర్తన మీ అందరికీ తెలుసు. 127 కీర్తన సొలొమోను రాసింది. 128 కీర్తన కూడా యాప్త కీర్తన ఉంది, కానీ అది దావీదు రాసిన కీర్తన లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ జ్ఞాని అయిన సొలొమోను 27వ కీర్తనలో ఏమన్నాడంటే, 3వ వచనం చదువుతారా, తర్వాత 28 చదువుదాం. 127 కీర్తన 127 కీర్తన. కుమారులు యెహోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన గొప్ప సందేశాలను సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే సొలొమోను ఏమి రాస్తున్నాడంటే, ఎవరంటే కుమారులు దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము. దేవుడిచ్చినటువంటి బిడ్డలు ఎవరంటే మనకు స్వాస్థ్యము. నేను చాలాసార్లు చెప్పా, కుమారులు అంటే అక్కడ కొడుకులని కాదు, చిల్డ్రన్ అని. చిల్డ్రన్ అంటే కొడుకులైనా కూతుర్లైనా దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యాలు. గర్భఫలం దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు. వాళ్ళు దేవుడు మనకి ఇచ్చిన బహుమానం ఏదైనా ఉందంటే వాళ్ళు మన బిడ్డలు, మన బహుమానాలు వాళ్ళు. కాబట్టి మన బహుమానాల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవడం, చాలా జాగ్రత్తగా ప్రభువులో పెంచడం, చాలా జాగ్రత్తగా వాళ్ళని ముందుకు నడిపిస్తే దేవుని వాక్యం ఏముంది, ఏదైతే విత్తుతాం మనం అదే కోస్తాం. ఈరోజు వాళ్ళని కానీ బాగా మనం ట్రైన్ చేయగలిగితే దేవుణ్ణిలో, రేపు వాళ్ళు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడతా వస్తారు. ఆ కుటుంబం దీవెనకరంగా మార్చబడతా వస్తారు. ఆ యొక్క బిడ్డల ద్వారా తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది. ఆ బిడ్డల ద్వారా కుటుంబానికి మంచి పేరు వస్తుంది. ఆ బిడ్డల ద్వారా సంఘానికి మంచి పేరు వస్తుంది. ఆ బిడ్డల ద్వారా సమాజాన్ని బట్టి ప్రభుకి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Gyanu. Happy birthday to you. May God bless Julia. May God bless Julia. May God bless to you, dear Gyanu.
honor, may God bestow you. గట్టిగా చప్పట్లు. పరిశుద్ధుడైన మా తండ్రి, పుట్టినరోజు సంతోషం, సంబరం. చిన్న ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. గత 9 సంవత్సరాలు మీరు కాపాడుతూ వచ్చారు. నూతన సంవత్సరం దయాకృపను ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా ప్రభా నీ బిడ్డకి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి ప్రభా తండ్రి. అన్నాడు సొలొమోను చేసిన ప్రార్థన మీరు విని విశేషమైన జ్ఞానము కాకుండానే సంపదను, ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చినట్లుగా మేము చూస్తా వచ్చాం. మీకు వందనాలు. అటు ఆశీర్వాదాల చేత నీ బిడ్డ నింపి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Many happy returns of the day.